దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని కృపను బట్టి, ఆయన నడిపింపును బట్టి మరొక వర్తమానం మీ ముందు ఉంచడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అనుమతిని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క నడిపింపును బట్టి సందేశాలు మీకు వినిపించడానికి ప్రభువారు నాకు ఇస్తున్న ప్రేరేపణను బట్టి మరొకసారి దేవునికి స్తుతులు. అలాగే చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ నందు అప్లోడ్ చేయబడుతున్న ప్రతి సందేశాన్ని కూడా క్రమంగా వింటూ బలపరచబడుతూ ఇతరులకు కూడా ఈ సందేశాలను షేర్ చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా అనేక సందేశాలు పాతవి, ఇంతకుముందు అప్లోడ్ చేయబడినవి, సందర్భాలకి సరిపోయిన సందేశాలు ఎన్నో అప్లోడ్ చేయడం జరిగింది. కనుక వాటిని మీరు వీక్షించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వర్తమానంలోనికి మనం వెళదాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దిన సందేశం ద్వారా మా అందరితో మాట్లాడండి. నిలబడి ఉన్న మీ దాసుడునైనా నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకొనండి. వినుట వలన బిడ్డలకు విశ్వాసాన్ని సమృద్ధిగా కలిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇది నేను ఒక ప్రత్యేకమైన సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటి అనంటే, యేసు ప్రభువారు తన సేవా జీవితంలో ఎంతోమందిని ఆదరించారు, బలపరిచారు. అలాంటి కొన్ని విషయాలు, అంటే ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి విషయంగా కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 33వ వచనంలో, 69వ కీర్తన 33వ వచనంలో, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. తృణీకరించువాడు కాదు. ఇలాంటి విషయాలు ఒక 5 విషయాలు మీ ముందు ఉంచుతానండి. ఆయన ఏం చేయడు, ఎలాంటి వాడు? ఒకటి, తృణీకరించువాడు కాదు. క్లియర్గా రాయబడింది, ఖైదులో ఉంచబడిన తన వారిని. ఖైదు వాస్తవంగా దేవుని పని కొరకు చెరసాల్లో వేయబడిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఖైదీలుగా పంపబడిన వారు చాలామంది ఉన్నారు. వారిని తృణీకరించే దేవుడు కాదండి. ఈనాడు కూడా ఖైదు లాంటి సమస్యలు, వేదనలు, వ్యాధులు, బాధలు, అప్పుల భారాలు, బంధించబడిన పరిస్థితుల్లో మనుషులైతే వారిని ఇతనదేముందలే, ఈమెడిదేముందలే అంటూ తృణీకరిస్తారేమో, ఎన్నిక లేని వారిగా. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ పనికిరాని వారంగా పక్కన పెట్టేస్తారేమో. ఆఫ్టర్ ఆల్ ఇతనిదేముందలే, ఆఫ్టర్ ఆల్ ఈవిడిదేముందలే, ఆఫ్టర్ ఆల్ ఈ కుటుంబం ఏముందలే, వీళ్ళన్నిట్లో బంధించబడిన వాళ్ళైతే, ఎదుగు బొదుగు లేనివారైతే. అయితే దేవుడు అంటున్నాడు, మనుషులైతే ఇలాంటి వారిని తృణీకరిస్తారేమో కానీ నేను తృణీకరించువాడను కాను అంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న ఏ బంధాలలో, ఏ బంధకాలలో, లేకపోతే లోకానుసారంగా శరీరాశలు, నేత్రాశల్లో, ఆత్మీకంగా కూడా పడిపోయిన పరిస్థితుల్లో ఒకప్పుడు బాగానే నడిచిన వాళ్ళమే, ఏదో ఖైదులో బంధించబడ్డావు,
అయిన వాళ్ళు, సొంత వాళ్ళు చివరికి నిన్ను బలపరిచిన వాళ్ళే నిన్ను తృణీకరించి వదిలేశారేమో. కానీ ఇది నా శుభవార్త, తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఇది నా భర్తని భార్య, భార్యని భర్త, ఈ పిల్లలు తల్లిదండ్రుల్ని తృణీకరిస్తున్నారండి. ఒక స్థితికి వచ్చిన తర్వాత సహాయం చేసిన వారిని తృణీకరిస్తున్న వారు లేకపోలేదు కదా. అన్నీ చేసి అన్నీ అందించి ఒక స్థితిలో నిలబెడితే వారేదో పరిస్థితులను బట్టి కొన్ని సమస్యల్లాంటి ఖైదీలులోకి వెళ్ళిపోతే వారంటే ఎంత చులకన తృణీకరిస్తున్నారు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. ఆయన మొదటి ప్రేమ ఎలాగుంటుందో మధ్యస్థ ప్రేమ అలాగుంటుంది, చివరి ప్రేమ కూడా అలాగుంటుంది. ఆయన చివరి వరకు ప్రేమించే దేవుడు అండి. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. కనుక మొదటిగా ఆయన తృణీకరించువాడు కాడు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో బైబిల్ చెప్తుంది, కీర్తనలు 10:17లో, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు వినండి, బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. ప్రైజ్ ద లార్డ్. బాధపడు వారి కోరికను నువ్వు వినియున్నావు. ఎవరంటున్నారండి? మనుషులు. వాళ్ళు బాధల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కోరికలా, నీకు కోరిక, నీ పరిస్థితి ఎలాగుంటే, ఇంకా బాగా చెప్పాలంటే నీ గతే బాగపోతే మళ్ళీ నీ ముఖానికి ఒక కోరికలా అని అంటూ ఉంటారండి. ఏం మనుషులు కాదా అండి? దేవుడు అదే అంటాడు, బాధపడు వారు కోరికను నువ్వు విని ఉన్నావయ్యా. అందుకే మనిషి జీవితంలో యేసయ్య కావాలండి. బాధపడుతున్నారు, ఖైదీలు లాంటి సమస్యల్లో ఉండిపోయారు, మళ్ళీ మీకు ఒక ఆశలా, మీ మొఖాలకు ఒక కోరికలా అంటూ అయిన వాళ్ళు, సొంత వాళ్ళైతే నిన్ను తృణీకరించేస్తారేమో. కానీ దేవుడు అంటున్నాడు, బాధపడు వారు కోరికను నేను వెంట తృణీకరించను. బాధపడుతున్న సోదరుల పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్యాల విషయంలో, సేవా జీవితంలో బాధపడుతున్న వారు లేకపోలేదండి. ప్రార్థనా జీవితాలలో మీ కోరికలు, మీ ఆశలు ఎవరు వింటం లేదా? అయితే వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆయన తృణీకరించువాడు కాడు. ప్రియులరా, చాలామంది చేత తృణీకరించబడిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారండి. వారిని మనుషులు, సొంత వాళ్ళు, రాజులు అందరూ తృణీకరించారేమో కానీ దేవుడు తృణీకరించాల. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏం చేయడు? ఒకటి, తృణీకరించువాడు కాడు. 2, 94వ అధ్యాయం కీర్తనల గ్రంథం 14వ వచనం. కీర్తనలు 94:14లో బైబిల్ చెప్తున్న మాట, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, తృణీకరించువాడు కాడు. 2, విడనాడువాడు కాడు. ఎంత గొప్ప సంగతి అండి! తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈనాడు విడిచిపెట్టబడుతున్నారండి. విడిచిపెట్టబడుతున్నారు. ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని, ఒంట్లో శక్తి ఉన్నంతకాలం అమ్మని బాగానే పనులు చేయించుకొని, నాన్నని బాగానే వాడుకొని, పని చేయగలిగిన వాళ్ళు ఎంతవరకు అయితే మనకు ఉపయోగపడగలరో అంతవరకు ఉపయోగించుకుంటున్నారండి బాగానే. కానీ వాళ్ళలో ఎప్పుడైతే శక్తి కోల్పోతున్నారో, వాళ్ళు ఎప్పుడైతే పనికిరావు అనుకుంటున్నారో విడిచిపెట్టేస్తున్నారండి. ఈ కడవరి దినాల్లో తల్లులు ఏడుస్తున్నారు, తండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు, విడిచిపెడుతున్న భర్తలు. నా చేతులు జోడించి చెప్తానండి, నీ భార్య పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు, నీ భర్త పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దేవుడు జత చేసిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదండి. లోపాలు లేకపోలేదు, లోపాలు రాక మానవు, పొరపాట్లు జరగక మానవు. సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. విడనాడు వాడు కాదండి. ఇది నాన్న విడిచిపెడుతున్నారండి. పిల్లలను విడిచిపెడుతున్న తల్లిదండ్రులు లేరా అండి? వీధుల్లో పిల్లలు భోజనాలు లేక, సరైన వస్త్రాలు లేక, ఏంటి అని అంటే, మా అమ్మ నన్ను విడిచిపెట్టేసిందండి, మా నాన్న విడిచిపెట్టేశాడండి,
భర్తల్ని, భార్యల్ని భర్తల్ని, అయిన వాళ్ళని కాని వాళ్ళని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, చివరికి విశ్వాస జీవితాల్లో కూడా ప్రవేశించిందండి. నన్ను మాట్లాడినివ్వండి. అనుకూలంగా లేరని విడిచిపెడుతున్నారండి. ప్రియులరా, విడిచిపెట్టడం దేవుని ఉద్దేశం కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు నిజంగా నిన్ను విడిచిపెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి? నన్ను విడిచిపెడితే నా పరిస్థితి ఏంటి? బాధల్లో, బంధాలలో, అదిగో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరంగా రాలేని పరిస్థితులు బయటికి. అయినా దేవుడు తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాల్లో అండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాల్లో బైబిల్ చెప్తున్న మాట, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. సియోను అనుకుంటుందంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో. అనుకోవద్దమ్మా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడనాడు వాడను కాను. ఇటీవల కాల సమయంలో అండి, నేను టీవీలో, పేపర్లో చూశాను. ఒక స్త్రీ తన తల్లి సపోర్టుతో, నేను నిందించటంలో ఆ స్త్రీని గౌరవిస్తానండి. ఒక స్త్రీ బిడ్డల్ని కనడం, హాస్పిటల్లోనే అమ్మేయటం, వెళ్ళిపోవటం. మీరు కూడా చూస్తుంటారేమో కొంతమంది. ఒక స్త్రీ బిడ్డలను కనటం, హాస్పిటల్లోనే బేరం పెట్టడం, అమ్మేయటం, వెళ్ళిపోవటం, డిశ్చార్జ్ అయిపోయి 3వ రోజునే. ఆ హాస్పిటల్ వాళ్ళు పట్టుకున్నారండి, ఈ అమ్మాయికి ఇదే పని, ఒక డెలివరీ అయిపోవాలి, ఇంకో డెలివరీకి వస్తుంది, పిల్లల్ని ఇక్కడే అమ్మేస్తుంది, ఇప్పటికి 3 పిల్లల్ని అమ్మేసింది అంటూ పోలీసులకు అప్పగించారండి. పరిస్థితుల్లో భూమి మీద ఎంతమంది దారుణమైన మనుషులు బ్రతుకుతున్నారండి. విడిచిపెట్టి ఎలాగా 9 మాసాలు మోసిన బిడ్డని ఎలా విడిచిపెట్టాలనిపించిందండి. అయితే దేవుడు అంటున్నాడు, నేను విడనాడు వాడను కాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏ మాత్రమును విడువను అని మధ్య లైన్లో ఉంటుందండి. ఏ మాత్రము విడువడు. ఇక కళ్ళ కూడా అనుకోవద్దండి. ఆయన నీ నీడన్నా నిన్ను విడిచిపెడతదేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. అలాంటి విడనాడని దేవుడు నీ జీవితంలో ఉండునుగాక. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 22వ వచనం ఆఖరి లైన్లో ఆయన విడనాడడు. ఆయన విడిచిపెట్టే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎందుకమ్మా ఏడుస్తావు? విడిచిపెట్టే వారిని తలుచుకొని ఎందుకు బాధపడతావు? ఏదొచ్చినా విడువను, ఎడబాయనని, విడనాడను అని వాగ్దానం ఇచ్చే యేసు వైపు తిరుగుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. ఆయన ఇంకా ఏం చేయడండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. వినండి, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 3, దూరముగా ఉండువాడు కాడు. వింటున్నారా? 1, తృణీకరించువాడు కాడు. 2, విడనాడువాడు కాడు. 3, దూరముగా ఉండువాడు కాడు. క్లియర్గా రాయబడింది అపోస్తుల కార్యాలు 17:27లో. ఇది నాని ఎంతమంది దూరం అయిపోతున్నారండి. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మీరేం బాధపడొద్దండి. మీ సొంత వాళ్ళకు దూరమై ఎన్నాళ్ళు అవుతుంది? నీ భర్తకో నీ భార్యకు దూరమై ఎన్నాళ్ళు అవుతుంది? నీ పిల్లలకి దూరం అయిపోయావా? పిల్లలు మీ తల్లిదండ్రులకు దూరం అయిపోయారా? అయిన వాళ్ళు ఒకప్పుడు బాగానే కలిసిన వాళ్ళు, ఒక పక్కన బాగానే దేవుని వాక్యాన్ని బట్టి ఉంది, మేము కలిసి భోజనం చేసిన వాళ్ళమే, నా మీదకి మడివినెత్తిన వాడు నాకు శత్రువు అయితే పర్లా, కానీ కలిసి సాంగత్యం చేసిన వాళ్ళం అన్నట్టుగా ఈనాడు ఎంతమంది కలిసి ఉంటున్నారండి? దూరం అయిపోవటల్లా ప్రేమలు దూరం అయిపోతున్నాయి, బంధాలు దూరం అయిపోతున్నాయి, బంధువులు దూరం అయిపోతున్నారు, మనుషులు దూరం అయిపోతున్నాయి, పక్కనే ఉంటున్నారు కానీ మనసులు దూరం అయిపోతున్నాయి. కానీ దేవుడు అంటాడు, నేను దూరముగా ఉండువాడని కాను. ఎంత గొప్ప సంగతి అండి. ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లు వాళ్ళయే, ఇద్దరు కూర్చుంటారు కానీ ఏం ఫోన్ ఏమదే, ఆయన ఫోన్ ఆయనదే.
కదా అండి? దూరం అయిపోతున్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను దూరముగా ఉండువాడని కాను. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 5వ వచనంలో, 139 కీర్తన 5వ వచనంలో, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దూరంగా ఉండే సంగతి తర్వాత, దూరంగా ఉండడు. అయినా కీర్తనలో ఉంటుంది, వెనక ఉంటాడట, ముందు ఉంటాడట, ఆవరిస్తాడట, మీద చెయ్యి వేసి కాపాడతాడట నిత్యము. ఎంత గొప్ప సంగతి అండి. ఈ దినాన్ని ఏడుస్తున్నారండి చాలామంది. ఎందుకో తెలుసా? సొంత వాళ్ళు దూరం అయ్యి, కన్నవాళ్ళు దూరం అయ్యి, కట్టుకున్న వాళ్ళు దూరం అయ్యి, ప్రేమించగలిగిన వాళ్ళే దూరం అయ్యి, ఆదరించగలిగిన వాళ్ళే దూరం అయ్యి దుఃఖంతో వేదన పడుతున్నారండి. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఆమెన్. దూరముగా ఉండువాడు కాడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన చెంతకు ఈ సమయంలో నీ హృదయము ఆయన చెంతకు చేరునుగాక. విడిచిపెట్టడం ఆయన, దూరంగా ఉండు ఆయన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలా అనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకి, వినండి, సమీపముగా ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ప్రశ్నేస్తున్నారండి ద్వితీయోపదేశకాండంలో. ఆయన మనకి సమీపంగా ఉన్నాడండి, మనతోనే ఉన్నాడు. దూరంగా ఉండేవా దేవుడు కాదాయన. కనుక ఈ దినాన దూరం చేసుకున్నావేమో అందరినీ, దిగులు పడద్దమ్మా, దిగులు పడదు సోదరుడా. నీకు సమీపంగా ఉండే దేవుడు, నీకు దూరంగా ఉండని దేవుడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన నీతోనే ఉండునుగాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఆయన ఇంకెలాంటి వాడండి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. 4వదిగా ఆయన పక్షపాతి కాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఇది నాన్న మరి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎక్కడ చూసినా పక్షపాతమే కదండి. ఎవరిని చూసినా పక్షపాతమే. చివరికి క్రైస్తవ్యంలో కూడా ఈ పక్షపాతం బయలుదేరిందని చెప్పాలండి. మీ సంఘం, మా సంఘం, నన్ను మన్నించండి ప్రియులారా, ఆ రక్తం ఈ రక్తం అని లేదండి, యేసు రక్తమే పక్షపాతం అండి. వాళ్ళు వస్తే మేము రా, మేము వస్తే వీళ్ళు రా. మరి పరలోకానికి వాళ్ళు వెళ్తారు, నువ్వు రాబాకు. ఒకటే పరలోకం అక్కడ. ఇక్కడైతే సంఘాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పడకపోతే ఇంకో సంఘానికి, అక్కడ పడకపోతే ఇంకో సంఘానికి, వీళ్ళు మాట్లాడకపోతే పక్కన వాళ్ళతో, వాళ్ళు మాట్లాడకపోతే ఇక పక్కన వాళ్ళతో, ఇంకొంచెం నన్ను మాట్లాడినేవాడు ఈ సేవకుడు కాకపోతే ఆ సేవకుడు. పిల్లల్లోనే పెద్దోడు బాగంటే చిన్నోడు బాగోడు, పెద్దోడు బాగుంటే వీళ్ళతో. ఇంక ఈ పక్షపాతాలండి. వాళ్ళకి పెడుతున్నారు, మాకు పెడతలేదు. ఈ గోల ఎక్కువైపోయింది. వాళ్ళకి పెడుతున్నారు, వీళ్ళకి పెడుతున్నారు. ఆడపిల్లలకు పెడుతున్నారు, మగ పిల్లలకు పెడుతున్నారు. మగ పిల్లలు పెడుతున్నారు, ఆడపిల్లలకు పెడుతున్నారు. ఆడపిల్లల సంతానాన్ని చూస్తున్నారు, మగ పిల్లలకు పుట్టిన. అసలు ఎక్కువైపోతున్నాయండి. పక్షపాతం అమ్మా నాన్నకు ఉండదండి, దేవుడికి అస్సలు ఉండదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా పక్షపాతమే. కానీ దేవుడు అదే అంటాడు, కడవరి దినాలకు సరిపోయే మాట, మీరందరూ పక్షపాతంతో బాధపడుతున్నావు. పక్షపాతము కలిగిన వారిని కని పెంచి పెద్ద చేసి బాధపడుతున్నావా? పక్షపాతం కలిగిన వారికి సహాయం చేసి దిగులు పడుతున్నావా? అయితే నేను పక్షపాతి కాదు. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు, దేవుడు పక్షపాతి కాడు. ఒకవేళ ఆయనే పక్షపాతంగా ఉంటే మనం బ్రతుకుండేవాళ్ళమండి? ఏ మంచి ఉందని మనలో? ఒకవేళ మనలో నీతి ఉందనుకుంటున్నాం అనుకోండి కాసేపు, కానీ ఆ నీతి క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డ. వింటున్నారా? మరి ఆ లెక్కన ఆయన పక్షపాతం చూపిస్తే ఈ కడవరి దినాల్లో ఇంకొంచెం ఇది బాగా పనిచేస్తుంది. ఏంటో తెలుసా? నన్ను మన్నించండి, బాధపడద్దు, కాస్తంత ప్రేమ కలిగి ఉందండి. ఏ విషయం తెలుసా అండి? కొంచెం భక్తి చేస్తున్న వాళ్ళకి, కొంచెం భక్తిలో తక్కువైన వాళ్ళ మీద ఎంత పక్షపాతం అనండి. అయ్యో వాళ్ళు పెద్ద సాతానండి, వీళ్ళు పెద్ద ఇదండి, నేను కాదన్నాం. దానికి వాక్య ఆధారాలు ఉన్నాయి, కాదంటం లేదు. కానీ భూమి మీద ఉన్నామండి. తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? ప్రార్థించే ఆ వ్యక్తి కోసం. పక్షపాతం చూపించద్దమ్మా, నా చేతులు జోడించి మనవి చేస్తాను. దేవుడే నీ మీద నా మీద పక్షపాతం చూపిస్తే మరి ఆయన కంటికి నాలో నీలో ఎన్ని లోపాలు కనపడవు? దేవుడు పక్షపాతి కాదండి. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలి. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందామండి. ఇప్పటికి ఎన్ని విషయాలు విన్నామంటే, ఒకటి, ఆయన
తృణీకరించువాడు కాడు. 2, విడనాడువాడు కాడు. 3, దూరముగా ఉండువాడు కాడు. 4, పక్షపాతి కాడు. 5వది, ఆఖరిది, ఇది ఇంకా చాలా బాగుంటుందండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా అండి? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రైజ్ ద లార్డ్. 5వది, ఆఖరిది, పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాడు. ఒక్కసారితో అయిపోద్దండి. ఇక మనకులాగా మార్చి ఇక తవ్వుకొని మరలా జరిగిన దాని తప్పునే మళ్ళా ఇంట్లో దాన్ని పొగబెట్టుకొని పాతి అన్ని తవ్వుకొని నువ్వు అప్పుడిట్టా నువ్వు ఇప్పుడిట్టా నేను అట్ట క్షమించాను, ఇవన్నీ లేవండి దేవుని దగ్గర. ఒక్కసారి ఆయన ఎదుట పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఒక్కసారి క్షమించేస్తాడట, అగాధ సముద్రంలో పడేస్తాడట. అది ఇక్కడ క్లియర్గా రాయబడింది. యెషయా 43:25, నీ పాపములు జ్ఞాపకము చేసుకొనను. అంతే, ఒకసారి అయిపోద్ది. ఇక యెషయా 44:22లో నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, క్లియర్గా మాట్లాడతాడండి. మబ్బు తొలగిపోయినట్టుగా నీ పాపములు తుడిచేసి, ఎంత గొప్ప సంగతి అండి. కీర్తనల గ్రంథంలో 25:11, నా పాపము బహు ఘోరమైనది, నన్ను క్షమించు అని కీర్తనకారుడు అన్నప్పుడు దేవుడు క్షమించాడు నిజమైన మొరకి. ఆయన ఒక్కసారితోనే సముద్రములో, అగాధ సముద్రంలో పడేస్తారు పాపాలన్నీ. మీకా గ్రంథం 7:19లో ఉంటుందండి ఆ మాట. కనుక నీ పాపాలని నువ్వు జ్ఞాపకం చేసుకోబాకు. మాట్లాడితే నేను అప్పుడట్ట నేను ఇప్పుడట్ట అందుకే ఇట్ట జరుగుతుంది అనుకోబాకు తల్లి. ఒక్కసారితో పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా, మాటికి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుడు ఒక్కసారితో క్షమించి పాపాలను జ్ఞాపకం చేసుకున్నవాడు కాడు. ఇరుగు పొరుగు వారు అయిన వాళ్ళు అందరూ తవ్వుతున్నారేమో. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండాలండి. సో 5 తృణీకరించువాడు కాడు, విడనాడువాడు కాడు, దూరముగా ఉండువాడు కాడు, పక్షపాతి కాడు. 5వది, ఆఖరిది, ఆయన పాపములను జ్ఞాపకము చేసుకున్నవాడు కాడు. ఎవరో చెప్తే ఆ పని చేయట్లా. ఆయన అంటున్నాడు, నేనే నా ఇష్టానుసారంగా, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచేస్తున్నా. నాకు ఇష్టం పుట్టింది తుడిచేయాలని. ఈ రోజున క్షమించమని అడుగుతున్నా క్షమించట్లేదండి కదా అండి. కానీ దేవుడట తనంతట తానే తుడిచేసాడంట. ఎలాగా అండి? ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చాడు. ఆ రక్తంలో నీ పాపం నా పాపం మన అతిక్రమాలన్నీ కూడా తుడిచేసాడండి. ఇక జ్ఞాపకానికి లేవిక. పలక మీద స్లేటు మీద పిల్లల ఆలు రాస్తే తుడిచేసిన తర్వాత కనపడతాయండి. మన పాపాలు కూడా దేవుడు అలాగే తుడిచి అవతల పారేసాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకోని పని లేదు. మనం చేయవలసింది ఒకటే, తృణీకరించని, విడనాడని, దూరం కాని, పక్షపాతి కాని ఆయన వైపు చూస్తూ బహుమానము కొరకు పరిగెత్తటమే. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతా స్తుతులు తెలియచేస్తున్నాం. ఇది నాన్న మీలో ఉన్న సుగుణమైన లక్షణాలు ఏంటో 5 మాతో మాట్లాడారు. బిడ్డలు మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.